హాయ్ కడపరాని మీ కృష్ణవేణి. ఈరోజు నేను కడపలో పాలకొండ్రయ్య స్వామి గుడని పాలకొండ గుడి అనేసేసి ఒకటి ఉందండి. అక్కడికి వెళ్ళడానికి నేను, మా అల్లుడు, నా కూతురు ఫ్రెండ్, ఎవరు లేరండి. మేమే జస్ట్ చూద్దాము, ఈ లొకేషన్ చూద్దాము, ఒక వీడియో తీద్దాము అనేసి. పాలకొండ అని ఎట్లా వచ్చిందంటే, ఏడుకొండల స్వామి ఫస్ట్ ఇక్కడేనంటండి. కడప మొదటి అడుగు, మొదటి గడప అంటారు. ఇక్కడ అడుగు పెట్టాడంట, ఫస్ట్ అడుగు. తర్వాత తిరుమల, నెక్స్ట్ అడుగు తిరుమల అనుకోండి. అవిసన్ కొండ అంటారు, మరి అది ఏంటనేది నాకైతే తెలియదండి. తెలిస్తేనే వీడియోలు పెట్టు అనే డైలాగ్స్ కూడా వద్దు. నేను మాత్రము వెళ్ళి ఇదిగో ఇక్కడ లొకేషన్ పెట్టాను చూడండి, పాలకొండ్రయ్య స్వామి గుడి అంటారు. నాకు చిన్నప్పుడు మాత్రము వెంట్రుకలు తీసింది ఇక్కడేనండి, నాకు మా చెల్లెలికి కూడా. మేమైతే స్టార్ట్ అయినాము నడుచుకుంటూ, ఇక్కడ దాకా బైక్లో వచ్చాము. చూడండి ఎలా ఉన్నాయి, పచ్చగా ఎంత అడవి అసలు. చూడండి అప్పట్లో కట్టారు అసలు ఇవన్నీ పచ్చని కొండలు. అంత అడవిలో ఒక్క మనిషి లేరండి బాబు. మేమే వెళ్తున్నాము. మామూలుగా అయితే కార్తీక మాసం, శ్రావణ మాసంలో సోమవారం పూట అయితే జనాలు ఫుల్గా ఉంటారు. నేనైతే మామూలుగా చాలా రోజులు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది వెళ్ళి. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు, తర్వాత మా తమ్ముడు పిల్లలకి వెంట్రుకలు తీసేదానికి వచ్చాను. మళ్ళీ తర్వాత నేనైతే ఇక్కడికి రాలేదు. చాలా బాగుంటుందండి, లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. మనకి అమృతము మనకి చిలుకుతారు కదా, పాల సముద్రం చిలికేటప్పుడు ఇట దేవతలు ఇట రాక్షసులు చిలికేటప్పుడు అమృతము ఆ పాల కడిల్లో ఉండే చుక్కలు ఇలా వచ్చేసి ఇక్కడ పడ్డాయంట, చినుకులు పడ్డాయంట. మళ్ళీ పాలకొండ్రయ్య స్వామి గుడి అని అంటున్నారు ఇక్కడ. మరి మేమైతే వచ్చాము, మా అల్లుడికి దండం పెట్టుకున్నాడు ఆయన పాదాలకి. పాలకొండ్రయ్య స్వామి గుడి అంటే ఏడుకొండల స్వామి పాదాలు. మొదటి అడుగు అండి, మొదటి అడుగు స్వామివారి మొదటి అడుగుకి ఇక్కడ ఇది లేదు, కానీ తిరుమలకైతే వచ్చేసింది. ఆయన అక్కడ నిలబడిపోయినాడు, ఆయన పాదం అక్కడ గట్టిగా నిలబడినట్టుంది. మట్టి రాజులు ఎవరో పాలిచ్చారంట ఇక్కడ మొత్తం అంతా. వాళ్ళు ఇక్కడ నుంచి తిరుమల వెళ్ళడానికి ఇక్కడ మెట్లు వాళ్ళేనంట చూడండి వేసింది అప్పట్లో. ఇంత అడవిలో వీళ్ళకిలా మంచిగా మెట్లు వేసుకొని చక్కగా రాళ్ళతో వాళ్ళు ప్రయాణం చేసే అడవుల్లో నుంచి షార్ట్కట్, దీన్ని షార్ట్కట్ అంటారు. మెయిన్ రోడ్ కాకుండా షార్ట్కట్లో నుంచి తిరుమల వెళ్ళే వాళ్ళంట. మధ్యలో ఆగుతూ ఇంత అడవిలో మరి దారి అయితే ఉందంట, మనకు తెలీదు, మనకి ఇక్కడ వరకే తెలుసు. చూడండి బాబోయ్, బ్లూగా ఉంది ఆకాశం, తెల్లటి మేఘాలు, కింద పచ్చని అడవి, రాళ్ళు. పైకి ఎక్కాము, కొంచెము అలసిపోయినారు వీళ్ళు. కూతురు అయితే పడిపోయింది, ఇంకా అయిపోయింది. ఆ అమ్మాయి అయితే కొంచెం లావు ఉంది కదా, నడవలేదు. చూడండి ఎట్ట కూర్చుంటుందా, వయసు పిల్లకాయలండి. ఎట్టుండాలి అసలు. మా అమ్మమ్మకి 88 ఏళ్ళు, ఎట్టుంది, జమ్మనే ఉండాలి. కత్రినా కైపు టైపు పరిగెడుతుంది మా అమ్మమ్మ అయితే. ఇప్పుడున్న పిల్లలు చూడండి అసలు ఎట్టున్నారు. ఓకే, నేను కూడా ఓకే, నన్ను నేను పొగుడుకోవాలి కాబట్టి నేను చెప్పుకోదలుచుకోలేదు. చూడండి ఇక్కడ మంచిగా ఒక మండపం అయితే కట్టారు జనాలు వచ్చేదానికి పోయేదానికి. కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇంత అడవిలో కడప కనిపిస్తుంది చూడండి, కడప 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 పక్కనే. గట్టిగా అయితే ఒక 4 కిలోమీటర్లు ఉంటుందేమోనండి నాకు తెలిసి అయితే. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాము, వాటర్ బాటిల్ తీసుకొని పోతూ ఉన్నాము. రాళ్ళు చూడండి అసలు, రాయికి ఎలా పేర్చారో దారి. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, వయసు బిడ్డలు కదండి, ఉడుకు రక్తం పోతూ ఉంటారు. నేనైతే మాత్రం చక్కగా వీడియో తీసుకుంటూ, కడప టౌన్ చూడండి దగ్గరగా ఉన్నది. ఏమొచ్చిందే మీకు రోగాలు స్వామి, మంచిగా కూర్చుంది. ఇది మరి బండది ఇంత లావు ఉంది కదండి మా అమ్మాయి ఫ్రెండు, ఒక్క చోట కూడా ఒక 5 నిమిషాలు కూడా నడవలేకపోతుంది, ఎక్కడంటే అక్కడ కూర్చుంటుంది. పోనీలేండి ప్రశాంతంగా వెళ్దాం అనుకున్నాము, వెళ్తున్నాము. నేనైతే వీడియో పట్టుకొని సెల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నా. చూడండి మంచిగా చెట్టు. తెలియని వాళ్ళకండి, కడప వాళ్ళకైతే అన్నీ తెలిసిపోతాయి. అసలు రాళ్ళు చూడండి అసలు, అసలు కోసుకున్నాయనుకోండి కస్సని బ్లడ్తో కూడా వచ్చేస్తుంది. కానీ భగవంతుడు ఉన్నాడు కదా, ఏమీ కదా, ఆయన చూసుకుంటాడు. పులులు ఉంటాయంట అన్నీ, నెమ్మళ్ళు పులులు ఎలుగుబంట్లు అన్నీ ఉంటాయి. కాకపోతే ఒంటరిగా అయితే రావద్దు. ఇక్కడ జెంట్స్ ఇప్పుడు లవర్స్ వస్తారండి బాగా, పోలీసు వాళ్ళైతే అంత కిందే ఉంటారనమాట. ఈ లవర్స్ ఇక్కడికి వస్తారు పిల్లోళ్ళు, వాళ్ళని కట్టడి చేసేసి పంపించేస్తూ ఉంటారు. ఇంకా అడవి కదా, ఇంకా వాళ్ళకి అదే పని, ఇంకేం చేస్తారు.
వచ్చేసారండి. చూడండి నేనైతే మాత్రం మంచిగా కడపనైతే చూడండి సిటీ ఇంత లాంగ్లో ఉంది. మా అల్లుడు మొత్తం అంతా గ్యాదర్ చేస్తున్నాడు ఆ పక్క ఈ పక్క మొత్తము. మినిమము ఒక 2 కిలోమీటర్ల పైకి ఉంటుందండి నడవాలి అడవిలో. ఏం మగపిల్లలే వీడియోలు తీసి పెడుతున్నారు అడవుల్లో కొండలు గుట్టలు గుహలు ఎక్కి. నేనెందుకు తీయకూడదు? అందుకే నేను తీసిన మంచిగా. అందులో మా ఊరు ఊరు చూడకపోతే ఎట్లా వీడియోని. చూడండి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మొత్తం నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్స్ మొత్తం అందరు క్షమించాలండి ప్లీజ్ అండి. వస్తున్నారు పిల్లకాయలు చిన్నగా. నేనే వాళ్ళకంటే ముందే ఉన్న వీడియోలకి. మంచిగా ఎండ వస్తుంది, వాన చినుకులు పడుతున్నాయి, కొంచెం చల్లగా ఉంది, ఒక రకమైన వాతావరణం ఉంది. మేము వెళ్తున్నాం మరి ఇంకా లోపలికి వెళ్తే ఏమవుతుంది. మేమైతే ఎవ్వరు లేరండి. అది అక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది చూడండి, ఒక ఏనుగులాగా ఆకారము. అక్కడ స్వామివారంట ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మేము. అల్లుడు వెళ్తూ ఉన్నాడు. అది అండి పాల్గొండ స్వామి గుడి లోపల. తిరుమల ఏడుకొండల స్వామి గోయిందా గోయిందా. ఇక్కడ అడుగు పెట్టావయ్యా, ఈడ బాగా ఇంకా అవ్వాల్సింది. తిరుమల అయిపోయింది. సరేలే, స్వామివారు ఎక్కడుంటే ఏముండదు. భగవంతుడు ఎక్కడ రాళ్ళల్లో రప్పల్లో చెట్లలో నీలో నాలో అందరిలో ఉంటాడు. పర్వాలేదు. కాకపోతే లొకేషన్ మాత్రం సూపర్గా అదిరిపోయింది. వాన పడింది కొంచెం, అక్కడక్కడ నీళ్ళేమో ఉన్నాయి. మా అమ్మాయి ఏడుకోపోతుంది. ఏడుకోపోతున్నాయి దయ్యాలు రెండు స్వామి కొండ గుహల్లోకి. వామ్మో వీళ్ళేమో రారు, నాకేమో భయం వేస్తుంది. పోతా ఉన్నా నేను కూడా. ఇంకా రాళ్ళ మీద పడి ఆ స్వామిని ఎట్లాగైనా దర్శనం చేసుకోవాలి. కాకపోతే ఈ టైంలో అయితే ఉండరండి, మూసేస్తారు గుళ్ళు అయితే. ఎవ్వరు ఒక్క మనిషి కూడా ఉండరు అక్కడ నాకు తెలిసి. చూస్తున్న రాళ్ళు ఇంతలా ఎంత చక్కగా పేర్చారు. అయ్యే వచ్చి పడ్డాయా, ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా ఎంత లాంగ్ ఉందో, ఇంకొక కిలోమీటర్ ఉన్నట్టుంది. పర్వాలా, నడుద్దాం. కొంచెం జిమ్ములు పోయి డబ్బులు పెట్టి మెడతో కొట్టించుకున్నట్టు, అదేదో డబ్బులు ఇచ్చి మెడతో కొట్టించుకున్నట్టు, జిమ్ములకు పోయి డబ్బులు పెట్టి మెడతో కొట్టించుకున్నట్టు అక్కడ ఎక్సర్సైజులు చేస్తున్నాము. కానీ ఈ కొండ ఎక్కి దిగి డైలీ కానీ వెళ్తే 200 కేజీలు ఉండే వాళ్ళు కూడా 60 కేజీలకు వస్తారని నాకు ఒక ఆలోచన వచ్చేసింది. కాకపోతే నాకు టైం లేదు, నేను ఎక్కలేను దిగలేను. నా ఫీల్డ్ ఇది కాదు కాబట్టి. నాది మూవీ ఫీల్డ్. నా స్వామి ఏడుకొండల స్వామి పాలకొండ స్వామిని చూపించాలి కదా. ఆ కొండనైనా చూపిస్తే కనీసం మీరు పోనైనా పోతారు కదా జనాలు. చూడండి నాకైతే లొకేషన్ బాగా నచ్చింది అబ్బా. ఇంతగా మాత్రము పచ్చగా చెట్లు. కాకపోతే నడుస్తూ వీడియో తీయాలి కదా, ఇంకా కదులుతూ ఉంటుంది వీడియో అంతా. మీరేమైతే ఏమనుకోబాకండి. ఇది నా భాష అండి, స్పష్టమైన భాష నాది. ఇది కడప భాష నాది. కాకపోతే హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అలా పచ్చని చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎంత బాగుందో కదండి లొకేషన్. ఓ గుడ్, సో గుడ్. అది కాదు భాష, ఇది అసలు భాష నాది. ఇదే మా అల్లుడు చూడండి అట్లా వస్తున్నాడు. ఓ నాయనో బాబోయ్, కానీ మంచిగా ఉంది. చూడండి గుహలు, కొండలు, ఇంకా జంతువులు ఉండక ఏం చేస్తారు. కానీ ఇక్కడ ఏదో ఆకారం అయితే కనపడుతుందండి నాకైతే. కొండ మీద ఒక ఆకారం ఎంత బాగుంది చూడండి. ఊహించుకోండి, మనం ఊహించుకుంటే ఏ కొండైనా మనం అనుకున్నట్టే కనపడుతూ ఉంటుంది. ఏమి పోతుంది, కలిసి వెళ్ళట్లా. అందరూ ఎవరి కొలు తొలిపోతూ ఉన్నారు. నాకేమో వెనక భయం వేస్తుంది. లేదులేండి, వచ్చేసినాంలేండి. అమ్మ దెబ్బది ముందుకు వచ్చేసింది అదే కూడా. ఇవి వినిందంటే నన్ను చంపేస్తుంది. అదిగోండి అదేనండి, వచ్చేసామండి, దగ్గరికి వచ్చేసినాము. కొంచెం ఓపికగా చూడండి వీడియోని, కట్ చేయబాకండి. అది లొకేషన్ చూడండి. అసలు వాము ఓడలు చెట్టు, అసలు అది చూస్తూ ఉంటే బండరాళ్ళు అట్లే ఉంటాయో, గాలికి ఏమైనా కదులుతాయా, లేకపోతే తుఫాన్ వస్తే ఏమైనా కింద పడతాయా, నాకైతే ఏం అర్థం కావట్లా. నేను కొన్నాళ్ళు ముందు వెళ్ళినా కూడా, ఒక 7-8 ఏళ్ళ ముందు వెళ్ళినా అవి అట్లే ఉన్నాయి. అవి అట్లే ఉంటాయి అనుకుంటా. అక్కడక్కడ వాటర్ ఉన్నాయి. కానీ ఖాళీ చెప్పులు లేకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. కోసుకున్నాయంటే మాత్రం
తెగిపోతుంది కాలు అయితే, అట్లా ఉన్నాయి రాళ్ళు అయితే మాత్రము. ఖచ్చితంగా చెప్పులు వేసుకొనే రండి. దేవస్థానం దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పులు తీసేయచ్చు. నాకైతే ఇక్కడైతే బాగుందండి. ఒక 10 చెట్లు ఎలా ఉన్నాయో చూడండి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద రౌండప్ చేస్తే ఉన్నాడు సూర్యుడు ఎక్కడో. పచ్చగా చెట్లు, పెద్ద అడివండి బాబు. నక్సలైట్లు ఉంటారంట. తిరుమలకి దారి ఉంది, ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్తారంట. మరి నాకైతే కుక్కలదొడ్డి నుంచి తెలుసు. రాజంపేట నుంచి రైల్వే కోడూరు నుంచి కుక్కలదొడ్డి నుంచి షార్ట్ కట్ తిరుమలకి అయితే మేము 3 సార్లు పాదయాత్ర చేసినాం అన్నమాట. నాకు ఇక్కడ వరకే తెలుసు. ఏందండి బాబు చెట్టు, ఎన్ని సంవత్సరాలు నాటి చెట్టు. మొద్దులు చూడండి, మన అమ్మమ్మలు కూడా పుట్టుంటారేమో. బాగుందని చెట్టుని వీడియో తీస్తున్నాను. సూపర్ ఉందండి బాబు. వాటర్ కనపడ్డాయి కొండ మీద, రాళ్ళల్లో వస్తూ ఉంటే ఒక చుక్క నీళ్ళు ఎక్కడా కనపడలా. గుడికైతే వచ్చేసినాము. వెంట్రుకలు కూడా ఇక్కడే తీసేసుకుంటారన్నమాట. పొంగుపాలు పెట్టుకుంటారు, వెంట్రుకలు తీసుకుంటారు, ప్రతిదీ జరుగుతుందంట మంచిగా. ఇంకా ఈరోజు మేము వెళ్ళిన రోజైతే మాత్రము ఎవ్వరూ లేరు, ఒక్క మనిషి లేరండి బాబు. చెప్పులు ఇచ్చేసి దూరంగా ఇక్కడి నుంచి సిమెంట్ రోడ్ ఏమో వేసినట్టున్నారు లోపలికి మంచిగా కూర్చోవడానికి. చాలా మారిపోయింది. ఇవి ఇక్కడ వాటర్ పెట్టారు. జంతువులు నైట్ పూట వచ్చి, ఇక్కడ నైట్ ఎవ్వరు రారు, జంతువులు వచ్చి వాటర్ తాగడానికని అది తయారు చేసి పెట్టారు చూడండి. ఇది వినాయకుని గుడి. వినాయకుడు ఉంటాడు. ఇవన్నీ సత్రాల టైప్ అనుకుంటా. ఎవరు లేరు, 2-3 పిల్లలు కూర్చొని ఉన్నారు. వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే 2 వచ్చి కూర్చుంటారు. వీళ్ళకి ఏం పనిడా పిల్లకాయలకి. ఆడేమో ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు ఒకడు. ఓం అని ఉంది, శివుని గుడి. ఇక్కడ ఎవరో సెల్లు చూసుకుంటున్నారు. మన బతుకులు ఏందో ఈ సెల్లుల మీదే పడున్నాం. కానీ గుడికి వచ్చి ప్రశాంతంగా ఏదైనా వీడియో తీసుకోవటమా, దేవుడికి దండం పెట్టుకోవటమా నిలే. ఈడకొచ్చినా చాటింగులు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, వాళ్ళకట్ట సాగుతుంది. ఏం చేద్దాం. మంచిగా వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. ఇంత అడవిలో ఇంత కొండపైన నీళ్ళు యాడ్ నుంచి వస్తాయో ఏమో. మరి ట్యాంకులు అయితే కట్టారు. పాలకొండేశ్వరం గుడి మూత వేసేసి ఉన్నారు. పూజారులు కూడా ఎవ్వరూ లేరు. నాకైతే భయం వేసిపోతుంది. ఇక్కడ ఎవరు లేరు. కొండ మీదకి వచ్చినాము. నక్సలైట్లు ఉంటారంటారు, అది ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. చూస్తున్నా ఎంతవరకు ఉందా అనేసి. ఇది ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. 7 కొండల స్వామి మొదటి పాదము, దేవుని కడప గడప. సీతాకోచిలకలు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. భలే ఉంది కదా, బ్లాక్ వైట్. ఒర్రే ఎగిరిపోయింది. ఒర్రే బా రామచంద్ర. చెట్టు చూడండి, అసలు కొన్ని ఏళ్ళ సంవత్సరాల నాటి చెట్టు అండి బాబు. ఒకసారి తాకుతే చాలదు. మన తాతల నాటి కాలం నాటి చెట్టు అండి అది. ఎంతమంది ఆ చెట్టును తాకుంటారు బాబు. ఏంది ఇది? వాటర్. మర్చిపోయిన, అడవిలో ఇట్లా ఉంటాయి కదా, పారుతూ ఉంటాయి వాటరు. ఇక్కడ కొండల మీద నుంచి కూడా వాటర్ పడుతూ ఉంటుందంట. అది అవతల ఉంది. మరి వెళ్ళే ధైర్యం చేయాలో వద్దో నాకు తెలియదు. కాకపోతే నీళ్ళు చూడండి. కానీ అడవిలో నీళ్ళండి, ఫిల్టర్ కూడా సంబంధం లేదు. వగరుగా తీయగా ఇక్కడ ఒక బ్రిడ్జి కట్టారు. తీయగా నీళ్ళు భలే ఉంటాయండి తాగితే మాత్రము. మా పాప వెళ్ళింది, దిగేసింది నీళ్ళల్లో. చల్లగా ఉన్నట్టున్నాయి. జాగ్రత్త అమ్మో, జాగ్రత్త. మా అల్లుడు చేయి పట్టుకొని చిన్నంగా దించుతున్నాడు. ఆ నీళ్ళు కానీ తాగితే మామూలుగా ఉండవండి అడవిలో నీళ్ళు. ఇప్పుడు వచ్చినాయిలేండి ఫిల్టర్స్, తోలు ఇప్పుడు వచ్చినాయిలేండి. అందుకే ఒళ్ళు నొప్పులు, మోకాల నొప్పులు వస్తున్నాయి ఆ ఫిల్టర్ వాటర్ తాగేసి. మీకు తెలియదు, ఫిల్టర్ వాటర్ తాగద్దు. ఇది దిగుతుంది, ఏం సాధించడానికి దిగుతుందో మరి. అమ్మ
ఎవరు అనుకుంటున్నారు ఇది అంటే నేనే కృష్ణవేణిని, కడపరాని మీ కృష్ణవేణి దిగింది నీళ్ళల్లో. ఆ పిల్లకి వీడియో ఫోన్ ఇచ్చేసాను, నేను దిగాను. వస్తున్నా, నీళ్ళు చల్ల చల్లగా ఉన్నాయి, మునుగుదామని ట్రై చేస్తున్నాను కానీ భయం వేస్తుంది. కింద చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఓం నమో నారాయణ. నెత్తి మీద నీళ్ళు చల్లుకోండి, పాపాలన్నీ పోతాయి, పుణ్యాలన్నీ వచ్చేస్తాయి, కర్మలన్నీ పోతాయి. కర్మ బోదిరేయండి, కర్మ వెంటాడుతుంది. ఓకే 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 ఓకే. మా పాప ఏదో భయపెట్టి ఇచ్చేసింది. చాలు చాలు, ఇప్పటికే మొత్తం అంతా తడిచిపోయాను. పూలు మామూలుగా లేవండి బాబు, పూలుగా ఉన్నాయి. వాటరు మినిమం 1 గంట కూర్చోవచ్చు నీళ్ళల్లో, అని ఏడ కూర్చొని ఇస్తారు. భయం వేస్తూ ఉంటుంటే. పట్టుకోయే తల్లి ఆ చెయ్యి పట్టుకోవే. నువ్వు రామే పింకి, ఇంకరా చాలు కానీ. ఓమో దేవుడా, బా ఎండకి చల్లగా నీళ్ళు. అమ్మాయి కూడా వచ్చేస్తుంది. ఇక మళ్ళా నా అవతారం చూడండి ఎట్లా ఉన్నానో. అస్సాం అంతా అస్సామే. వినాయకుని గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే డైలాగ్ కంటే కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మళ్ళీ ఇదే డైలాగ్ కొట్టాను, కాకపోతే ఇంకే డైలాగ్ కుదరటం లేదు. భగవంతుడు అందరూ బాగుండాలి, రక్షించయ్యా. ఏం కోరుకుంటాం? కోట్లు కావాలని కోరుకోవాలా? అవసరం లేదండి బాబు. మనకు తెలియకుండా మన చావు వచ్చి, ఆ చావు చచ్చేటప్పుడు దేవుడు కరుణించి మనకు కనిపిస్తే చాలు. బంగారు కొండ ఎలా ఉన్నాడు చూడండి వినాయకుడు. బంగారు కొండేనా, స్వచ్ఛమైన దేవుడు అండి. హిందూ సాంప్రదాయంలో, మన హిందువుల్లో అసలు వినాయకుడు మొదటి పూజ ఆయనకే, తర్వాత ఏ దేవుడికైనా సరే, నారాయణుడికి ఎవరికైనా సరే ముందు వినాయకుడికి పూజ చేయాలన్నమాట మన సాంప్రదాయం అంటారు పెద్దవాళ్ళు. ఓకే, పాలకొండరాయ స్వామి గుడిని అయితే మీకు చూపించలేకపోయినాను. ఏం చేస్తాను, పూజలు తలుపులు వేసి వెళ్ళిపోయినారు. ఇదిగోండి, జంతువులకి మంచిగా వాటరు ఎంత చక్కగా వాన నీళ్ళు అవి ఉంటాయి కదా, వాళ్ళు అవి వచ్చి తాగుతూ ఉంటాయి అన్నమాట. నేను దండం పెట్టుకుంటుంది ఆయన్ని. మా ఆయన్ని ఎందుకు ఫోన్ వేసుకుంటున్నాను, మంచిగా మొక్కుకోతలే. ఇదండి, నేనేదో వీడియోలో చెప్తున్నాను కానీ కింద మీద చేస్తున్నారు వీడియో, అందుకే నేను మొత్తం మీకు అందరూ చూపిస్తున్నాను. చూడండి, ఆహాహా. పైన ఇంత కొండ మీద మనుషులు ఎవరూ లేరు, గుళ్ళు మాత్రం మంచిగా కట్టారండి బాబు. అయినా నాకు ఒక డౌటు, ఇక్కడికి ఇసుక, సిమెంటు, వాటర్ అంటే ఓకే, అక్కడి నుంచి పట్టుకొని వస్తారనుకోండి. మిగతాటి ఎన్ని ఈ మనుషులు ఎట్ట? అబ్బబ్బా, ఈ చెట్టు ఏంది? ఈ చెట్టు పేరు చెప్పండి, కామెంట్ చేయండి. వాటి కాయలు వస్తాయి, సూపర్ ఉంటాయండి, రెడ్గా ఉంటాయి కాయలు. మొత్తం కొండలేనండి, దేవుడు సృష్టి అండి బాబు ఇదంతా. లేకపోతే ఏంది, ఎట్లా ఉందో చూడండి, రాళ్ళు, కొండలు. మామూలుగా లేదు. లొకేషన్ అయితే మాత్రం పాలకొండరాయ స్వామి గుడి కడపలో ఉంటుంది. ఖచ్చితంగా చూడని వాళ్ళు చూడండి. అక్కడ వినాయకుడి గుడి ఏదో ఉందంట, మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే అది కొంచెం లాంగ్ ఉంది, ఇంకా లోపలికి వెళ్ళాలి. మేము ఇంకా లోపలికి వెళ్ళడానికి టైం కూడా లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళకి టయానికి ఆ టయానికి అయితే వాళ్ళని తీసుకొని రావాలి. చూడండి, అక్కడ ఉంది అడుగు, ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది లోపలికి. నో, మేము వెళ్ళాం ఇప్పుడు. మా ముందే భయం వేస్తుంది. దేవుడు ఉన్నా కూడా ఏం జరుగుతుందో ఏమోనండి. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళిపోతే బెటరు. మా వాళ్ళని అడుగుతున్నా వెళ్ళిపోదాం మనం అనేసి. కాకపోతే మామూలు ఎండ లేదు, వీళ్ళు ఎక్కడికో దిగుతున్నారు మళ్ళీ. దేవుడా, మే యాడికి మే తల్లి, యాడికి? ఏం అయ్యి అట్లా వెళ్ళిపోతుందే మొగుడు వెనక? మా అల్లుడే ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు, మా అల్లుడు వెనకే నా కూతురు వెళ్తుంది. నేనేమో వీడియో తీసుకున్నా, భయం వేస్తుంది. ఇక్కడే ఆగిపోయింది, ఈమె భయపడిపోయింది. ఇది కొంచెం లావు ఉంటుంది, ఇది దిగలేదు ఎక్కలేదు. ఏమే దిగుమే తల్లి, దిగు దిగు దిగు, చిన్నగా దిగు 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 దిగవే బండ. అమ్మా దేవుడా, ఏముందో కింద మరి. ఓ వాటర్ ఫాల్ ఏదో అంటారు కదా, పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంటే కింద అక్కడికి వెళ్తున్నట్టున్నారు. దారి లేదు మరి, చెక్ చేస్తున్నారు. కానీ చాలా బాగుంటుంది అంటండి కింద కూడా. కింద నుంచి వెళ్తే దారి, అక్కడ వాటర్ ఫాల్ ఉందంట. చాలామంది వస్తూ ఉంటారు జనాలు. మరి వీళ్ళు వెళ్తుంది ఎక్కడికి?
చిన్నగా దిగమే తల్లి. గోయిందా 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 గోయింద. దిగుమే 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 తల్లి. అమ్మ బండది అమ్మ. ఈ జారి పడిందంటే మామూలు ఎండ లేదండి, వాన్ చేస్తుంది. కాకపోతే నాకు ఈ గ్రీన్ ఈ చెట్లు, జామ చెట్లు అసలు అడవిలో చూడండి, జామ చెట్లైనా అసలు ఉసిరికాయ చెట్లైనా అడవుల్లో మామూలుగా ఉండవు. ఇలా దిగుతూనే ఉంది. వాళ్ళు పోయి అరగంట అవుతుంది, ఇది ఇంకా ఇక్కడిక్కడే గేమ్ ఆడుతుంది. లూడో గేమ్ ఇక్కడే ఆడుతుంది. ఇది దిగేది ఎప్పుడు, నేను వచ్చేది ఎప్పుడు, నేనేం చేస్తాను. నేను ముసిగేసుకున్న మొహం నల్లగా అయిపోతుంది ఎండకి. మళ్ళీ షూటింగ్లు కూడా పనికిరాదు. హీరోయిన్ క్యారెక్టర్ కాకపోయినా నా గోల్ విలన్ రోల్ కాబట్టి నల్లగా ఉన్నా పర్వాలేదు, మేకప్ లేకపోయినా. నేను దిగుతా ఉన్నా, భయపడతా. చూద్దాం కింద ఏముందో. సబ్స్క్రైబ్ చేయండి. ఓహో వాటర్ ఉన్నాయండి, వాటర్ ఉంది. బా ఏముందండి లొకేషన్ బాబోయ్. మేము ఆ నుంచి వచ్చినాము, పైనుంచి వచ్చినాము. ఇంచు జారితే ఎమక కూడా మిగలదన్నమాట. పడిపోయినామంటే ఎమక కూడా మిగలదు, ఇంకా ఇంకెత్తుకొని పోవాల్సిందే ఎమకలన్నీ. అట్లా ఉంది లొకేషను భయంకరంగా. ఏంది ఈ రాళ్ళల్లో ఒక్క రవ్వ ఏదైనా అయిందంటే ఇంకంతేనండి బాబు. నేను రానమ్మో దేవుడా, నేను వెళ్ళిపోతున్నానండి వాళ్ళకి చెప్పేసిన. దానికి కూడా ఫోన్ ఇచ్చేసిన. ఫోన్ కూడా పట్టుకునే ఓపిక కూడా నాకు లేదు. నేను అందులో నా డ్రెస్, నేను గుడికి మంచిగా డ్రెస్ వేసుకోవాలనుకున్నాను. నేను ఏమో లంగా జాకెట్ వేసుకొని వచ్చేసినాను. ఎక్కలేక దిగలేక నా పని. మంచిగా ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మాత్రము మంచిగా లెగ్గింగ్స్, ప్యాంట్స్ ఇట్లాంటివన్నీ వేసుకురండి. శారీస్ ఇట్లా కట్టుకొని వచ్చినా కూడా ఈ లొకేషన్లో దిగలేరు. గుడి కంటే ఓకే, నేను అది కూడా చెప్తున్నాను లేడీస్కి. మంచిగా పర్వాలేదు, పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చేసేయండి, ప్రశాంతంగా నడవచ్చు. మునిగేస్తాను కదా నీళ్ళల్లో. నాకు ఇంపార్టెంట్ వీడియో మీకు చూపించడానికి. అది ఇంకా కోసుకున్నా, చేతులు కోసుకుపోయినా, అలిసిపోతూ ఉన్నా కూడా మీకైతే వీడియో చూపించాలి. మళ్ళా స్టార్ట్ అయిపోయినామండి, దిగేస్తున్నాము. ఎవరో 4 పిల్లోళ్ళు వచ్చారు, మేము వద్దని చెప్పాం పైకి. ఆడపిల్లలు అక్కడ కూర్చున్నారు. పైకి వెళ్ళి చూడటానికి పాపం వాళ్ళు సెలవు తీసుకొని వచ్చినట్టున్నారు కాలేజీలో. మేము వద్దని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నాం. చూడండి దారిలో అక్కడక్కడ ఇప్పుడే స్టార్ట్ అయినారు పిల్లలు. ఇక్కడికి రాకూడదు నాకు తెలిసి అయితే మాత్రము. నేనైతే తీసుకొని వెళ్ళిపోయినా మా పిల్లల్ని, కిందకు వచ్చేయండి మీరు అక్కడికి వద్దు అని చెప్పి నేను తీసుకొని వచ్చేసాను వాళ్ళని. టయాలు బాగాలేదు కదండి ఆడపిల్లలు అంత అడవుల్లో, అంతా అందరూ మంచిగా ఉండరు కదా. ఇదిగోండి ఇలా ఉంటుంది రూటు. నేనైతే వచ్చేసినాము, పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసినాము. మగపిల్లలు పైన కూర్చున్నారు, వాళ్ళు ఇంకొక గంటకు దిగినా పర్వాలా. ఇక్కడ నేనైతే డ్యాన్స్ చేస్తున్నాను. ఇంకా దిగేసినాం, హ్యాపీగా చూసేసినాం కాబట్టి. దేవుడా గోయిందా గోయిందా మమ్మల్ని రక్షించయ్యా అని ఎగురుతున్నా. నాకు దయ్యం పట్టిందో దేవుడు వచ్చాడో తెలియదు కానీ నా ఇష్ట ప్రకారం నేను ఎగురుతున్నా. బాయ్.